ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సదాకాలము మహిమ కలుగునుగాక. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించుకుందాం. అయితే పాస్టర్ క్రిస్ ఓయక్లోమే అనే గొప్ప దైవజనులు రచించినటువంటి చాలా గొప్ప పుస్తకమైన ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్ అనే బుక్ నుంచి ఈరోజు మనకి ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుని ఈ వాక్యం బట్టి మనం గొప్పగా మన జీవితాల్లో ముందుకు పై స్థాయికి వెళ్ళాలని ఆశిస్తూ ఈ వాక్యాన్ని మనం కలిసి ధ్యానించుకుందాం. సాతాను మరియు అతని వ్యవస్థల కంటే శ్రేష్ఠులైన మనము యేసు వారి ఆలోచనలను తెలుసుకొని వారితో ఇట్లా అన్నారు: తనకు తానే విభజించుకున్న ప్రతి రాజ్యము పాడైపోతుంది, అలాగే తనకు తానే విభజించుకున్న ప్రతి పట్టణము, అలాగే ప్రతి ఇల్లు సరిగా నిలవవు, అవి పాడైపోతాయి. ఈ వాక్యము మత్తయి సువార్త 12:25 నుండి. పరిసయ్యులు ప్రభువైన యేసు దెయ్యాలను వెళ్ళగొట్టడం చూసి దెయ్యాలకు అధిపతైన బెల్జెబూబు శక్తిని ఉపయోగిస్తున్నాడని అనుకున్నారు. అయితే అక్కడ యేసు వారికి ఒక ముఖ్యమైన ఆత్మీయ సత్యాన్ని వెల్లడించారు. ఆయన వారిపై ఇలా ప్రశ్నించాడు. అయితే ఇది మార్కు 3:23 ఉంది. సాతానుని ఎలా వెళ్ళగొట్టగలడు? ఇలా అంటూ ఈ ఒక్క ప్రశ్న ద్వారా ప్రభువు సాతాను రాజ్య స్వభావం గురించి ఒక గొప్ప విషయాన్ని తెలియజేస్తున్నారు. సాతాను తన రాజ్యాన్ని అస్తవ్యస్తముగా నడపడం లేదు. అతడు తన రాజ్యాన్ని నడిపిస్తున్నాడు. ఒక క్రమబద్ధమైనటువంటి ఒక రాజ్యాన్ని అతడు నియమించుకున్నాడు. ఆ రాజ్యంలో స్థాయి, అధికారం, విధులు, అలాగే బాధ్యతలు కూడా ఉన్నాయి. అతనికి దుష్ట శక్తులు ఒక క్రమ పద్ధతిలో కలిసి పనిచేస్తున్నాయి. దేవుని సంకల్పాన్ని వ్యతిరేకించడానికి అవి ప్రయత్నిస్తున్నాయి. అందుకే బైబిల్ సాతాను రాజ్యంలో వివిధ అధికార స్థాయిల గురించి మాట్లాడుతుంది. ఎఫెసీయులకు 6:12 ఏలయనగా మన పోరాటము శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ అంధకార సంబంధమైన లోకనాథునితోనూ ఆకాశమందున్న దుష్టుల సమూహముతోనూ ఉన్నది. సో ఇలా ఈ వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యంలో పేర్కొన్న ప్రధానులు, అధికారులు, లోకాధిపతులు, దురాత్మలు, దుష్టాత్మలు, సమూహము అన్ని సాతాను రాజ్యంలోని వివిధ స్థాయిలను సూచిస్తున్నాయి. అయితే ఒక గొప్ప సత్యం ఏమిటంటే వారందరూ క్రీస్తులో ఉన్న విశ్వాసి పాదాల కింద ఉన్నారు. అది ఎందుకంటే దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఎఫెసీయులకు 1:21 సమస్త ప్రధానత్వము కంటెను, అధికారమును కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ లోకములో మాత్రమే కాక రాబోవు లోకమును పేరు పెట్టబడే ప్రతి నామము కంటే ఎంతో పైగా ఆయనను ఉంచెను. అంటే యేసుక్రీస్తుని మన ప్రభు అయిన దేవుడు ఉంచారు. క్రీస్తుతో ఐక్యమైన మనము కూడా అదే విజయంలో ఉన్నాం. మనము దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళం. అది సాతాను రాజ్యము కంటే చాలా గొప్పగా ఉంది. అది నీతి, సత్యము, ప్రేమ మరియు దైవిక అధికారముతో పరిపాలించబడే గొప్ప రాజ్యం. అందువల్ల సాతాను ఎలా పనిచేస్తాడు మన పైన, అతని వ్యూహాలు అసలు ఏంటి, అతని రాజ్యం నిర్మాణం ఎలా ఉంది అనే విషయాలు అంత ముఖ్యమైనవే కానే కాదు. ఎందుకంటే క్రీస్తులో మనము అధికార స్థితిలో ఉన్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా తిరిగి జన్మించబడతారో వారు ఆ అధికార స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యం మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు సాతాను, నరకం మరియు చీకటి శక్తులపై క్రీస్తు సాధించిన విజయంలో నిలబడ్డారు. చీకటి రాజ్యంలోని ఏ శక్తి కూడా మీపై గెలవలేదు. దేవుని రాజ్యంలో మన స్థానం ఏంటంటే కొలసీయులకు 1:12-13 వెలుగులో పరిశుద్ధుల స్వాస్థ్యములో భాగం పొందుటకు మనలను యోగ్యులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన మనలను అంధకార అధికారము నుండి విడిపించి తన ప్రియ కుమారుని రాజ్యంలోనికి మనల్ని చేర్చాడు.
ఈ వచనం యొక్క అద్భుతమైన సత్యం ఏం తెలియజేస్తుందంటే, మనం ఇక అంధకార రాజ్యంలో లేము, సాతాను అధికార పరిధిలో లేము. దేవుడు మనలను విడుదల చేశాడు. తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు రాజ్యంలోనికి మనలను చేర్చాడు. అక్కడ మనం భయంతో కాదు, అధికారంతో జీవిస్తాం. అక్కడ మనం ఓడిపోయిన వారముగా కాదు, విజయవంతముగా జీవిస్తాం. అక్కడ మనం సేవకులుగా మాత్రమే కాదు, క్రీస్తుతో కలిసి రాజులుగా పరిపాలిస్తాం. హల్లెలూయా. సో ఈ వాక్యం మీరు విన్నారు కదా. అయితే మనం యేసు క్రీస్తుతో కలిసి ఈ అంధకార సంబంధమైనటువంటి ప్రతి చీకటి రాజ్యం పైన, సాతాను రాజ్యం పైన, దుష్టుల రాజ్యాల పైన, వీటికి పైగా మనం ఉన్నాం. మనం విన్నాం కదా, యేసుతో పాటుగా మనం పైకి లేవనెత్తబడ్డాం. తండ్రి కుడి పార్శ్వం దగ్గర మనం కూర్చుండబెట్టబడ్డాం. ఆ స్థాయిలో నుంచి మనం చూసినప్పుడు ఈ చీకటి సంబంధమైన ప్రతిదీ కూడా మన కిందనే ఉంది, మన పాదాల కిందనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నాతో కలిసి ప్రార్థించండి. ప్రియమైన తండ్రి, ఆత్మీయ సత్యాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించే నీ వాక్యపు వెలుగుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. నేను దేవుని రాజ్య అధికారంలో నడుచుచున్నాను. క్రీస్తు నా కొరకు సాధించిన విజయములో స్థిరంగా నిలిచి ఉన్నాను. నేను చీకటి యొక్క ప్రతి ప్రభావము, ప్రతి వ్యూహము, ప్రతి అధికారము క్రీస్తు నామములో లోబడిపోయింది. నేను నీ సత్యంలో, అలాగే నీ వెలుగులో మరియు నీ విజయంలో నిరంతరము జీవిస్తున్నాను. ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, థ్యాంక్ యూ వెరీ మచ్.